హనుమాన్ చాలీస యొక్క ప్రత్యేకత ఏమిటి? ఈ హనుమాన్ చాలీస ఏ గ్రంథంలోనిది? హనుమాన్ చాలీస ఏ గ్రంథంలోనూ లేదు. దానికి అంత ప్రాచుర్యం ఎందుకు వచ్చింది? దాని ప్రత్యేకత ఏమిటి? ఈ హనుమాన్ చాలీసాను రచించినటువంటి వారు తులసీదాస స్వామి. సాక్షాత్తు రామచంద్రుణ్ణి, ఆంజనేయ స్వామిని కూడా దర్శించినటువంటి మహానుభావుడు. తన భార్య వల్ల రామ మంత్రాన్ని ఉపదేశం పొందాడు తులసీదాసు. పురాణాలలో హనుమాన్ చాలీసా ఉండవలసినటువంటి ఆవశ్యకత లేదు. కారణం ఏమంటే రామాయణం మొత్తం 24,000 శ్లోకాలతో ఉన్నది. అన్ని శ్లోకాలతో ఉన్నటువంటి రామాయణం మొత్తం ఆ ఉన్నటువంటి హనుమాన్ చాలీసాలో ఉన్నది. అందున రామాయణం నుంచి మనకు వచ్చినటువంటి మంత్రాలు 2 ఉన్నాయి. అత్యంత ఆవశ్యకమైన మంత్రాలు, లోకం అంతటికీ కూడా క్షేమాన్ని కలిగించే మంత్రాలు 2 కూడా. ఒకటి సుందరకాండ, రెండవది ఆదిత్య హృదయం. ఈ మంత్రాలు ఎవరి దగ్గరైనా ఒక గురువు వద్ద ఉపదేశాన్ని పొంది పారాయణ చేస్తే దివ్యమైన ఫలితం కలుగుతుంది. ఎవరు ఉపదేశం చెయ్యకపోయినా వాటిని కేవలం చదువుకుంటే ఎంతవరకు ఫలితం రావాలో అంతవరకు ఫలితం ఆ హనుమత్ ద్వారా మనకు అందుతుంది, రాముని ద్వారా. కనుక అంత దివ్యమైనవి 2 మంత్రాలు. ఈ హనుమాన్ చాలీసాలో సుందరకాండ మొత్తం ఉన్నది. రామాయణం ఉన్నా అందులో సుందరకాండ ఎక్కువ భాగం హనుమాన్ చాలీసాలో చెప్పబడింది. అంతేకాదు ప్రాకృతికమైన శాస్త్రవేత్తలు ఈనాడు నాసా వారు సూర్యునికి భూమండలానికి ఉన్న దూరం ఎంతో వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి లెక్క వేసి చెప్పినటువంటి దాన్ని ఖచ్చితంగా ఏనాడో తులసీదాసు హనుమాన్ చాలీసాలో చెప్పాడు. ఇప్పుడు నాసా వాళ్ళు పరిశోధన చేసి చెప్పినటువంటి విషయాన్ని ఎంత దూరం ఉన్నదో ఆ విషయాన్ని హనుమాన్ చాలీసాలో తులసీదాసు ఏనాడో చెప్పాడు. కనుక తులసీదాసు ఎటువంటి వాడయ్యా అంటే ఒక ఋషి వంటి వాడు. వివాహం చేసుకుని భార్య పట్ల మమకారంతో ఆమె గర్భవతి అయితే ఆమెను దర్శించడానికి వెళ్ళాడు. పుట్టింటికి పంపిన వెంటనే వెళ్ళాడు. ఆ వెళ్ళినటువంటి వాడి యొక్క స్థితిని చూసి ఆ భార్య ఆశ్చర్యపోయి, నా పట్ల ఉండేటువంటి ఇంత మమకారం భగవంతుని పట్ల చూపినట్లయితే మనం బాగుపడతామని సలహా ఇచ్చింది. రామ మంత్రాన్ని ఉపదేశం చేసింది. కొన్ని కోట్ల జపం చేసి సిద్ధుడయ్యాడు తులసీదాసు. అటువంటి సిద్ధుడు ఏది చెప్పినా అది మంత్రంతో సమానం. ఆ కారణం చేత పురాణాలలో హనుమాన్ చాలీసా లేకపోయినా అసలు లేదు అనేటువంటి అవకాశం కూడా లేదు. పురాణంలో రామాయణంలో ఉన్నదే సుందరకాండ. ఆ సుందరకాండనే హనుమాన్ చాలీసాగా చెప్పాడు. మనం ఎందుకంటున్నాము హనుమాన్ చాలీసా అని? ఆయన దానికి చాలీసా అని పేరు పెట్టాడు. భగవంతుని స్తోత్రం చేసేటువంటి స్తోత్రాన్ని వాళ్ళ భాషలో చాలీసా అని అంటారు. తన భాషలో తాను రచించాడు. ఆ కారణం చేత అది మంత్రపూతం అయ్యింది. కనుక అది ఎవరు పారాయణ చేస్తారో వాళ్ళు దివ్యమైన ఫలితాన్ని ఇప్పటికీ పొందుతున్నారు. కనుక లోకంలో ఆ నోట ప్రచారమై ప్రసిద్ధిని పొందింది. అంతేకాదు ఆ హనుమాన్ చాలీసాకు ఎన్ని పారాయణలు చేస్తే, ఎన్ని రోజులు చేస్తే ఇటువంటి ఫలితం కలుగుతుంది అని కూడా పెద్దల చేత చెప్పబడింది. అందువల్ల పురాణాలలో లేదు కనుక దానికి అంత ప్రాచుర్యం ఉండవలసిన ఆవశ్యకత లేదు అనేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే సద్వ్యవస్థ తథై సర్వై ప్రవర్తయ అని చెబుతున్నది శాస్త్రం. సద్వ్యవస్థ, సరి అయినటువంటి విషయం ఏదైతే ఉన్నదో సర్వై ప్రవర్తయ, అంతటా ప్రవర్తించవలే. అది సరైన విషయం. కనుక చిన్నపిల్లవాడు చెప్పినా మంచిని వినాలి, పెద్దవాళ్ళు చెప్పినా చెడుని వినరాదు. ఆ కారణం చేత అది మంచి విషయం కనుక లోకంలో అంత ప్రాచుర్యాన్ని పొందింది. అది పారాయణ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా దివ్యమైనటువంటి ఫలితాన్ని పొందుతున్నారు. మీరు కూడా పారాయణ చేయండి.